తేజోదుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిష్టివిష్టః ప్రకాశనః. అర్థం: మోకాళ్ల వరకు విస్తరించిన విశాల బాహువులతో విరాట్ పురుషుడు విశ్వభారాన్ని అవలీలగా మోయగలడు. కానీ అతని భారాన్ని మరెవ్వరూ వహించలేరు. ఆజానుబాహుడు, మహాబాహుడు, చతుర్భుజుడు అని కొనియాడబడిన పరమాత్ముని భుజబలం చూసి భావించవలసినదే కాని భరింపనలవి కాదు. శత్రువులను సంహరించేందుకు, ధర్మం నిలబెట్టేందుకు ఈ అపరిమే బాహుబలాన్ని సుభుజుడు ఉపయోగిస్తాడు. ఈ భుజబలానికి తోడు భగవంతుని వాగ్విలాసం కూడా దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు ఉపయోగపడుతుంది. భుజబలం శరీరానికి సంబంధించింది, వాక్ సంపద మనస్సుకు సంబంధించింది. ఈ రెండింటినీ సమన్వయించుకున్న మహామహుడు మహేంద్రుడవుతాడు. సకల సంపదలను స్వాధీనం చేసుకుంటాడు. స్వాధీనమైన సంపదను 10 మందికి పంచిపెడతాడు. ఈ విశ్వ సంపదలో తాను కూడా ఒక భాగమైపోతాడు. మట్టిలో ధాన్యమై, చెట్టులో కాయలై, జలములో సారమై, గాలిలో ప్రాణమై, నిప్పులో వేడి అయి, నింగిలో శూన్యమై, అంతటా అన్ని రూపాల్లో వ్యాపించి అన్నింటికీ వసతి కల్పించిన వసుమూర్తి వసుంధరకు వసుప్రదుడవుతాడు. వసువై వసువులను ప్రసవిస్తాడు. అతనిది ఒక రూపం కాదు, అనేక రూపాల్లో ఆ బహుద్రూపి సాక్షాత్కరిస్తాడు. సూర్యకిరణాలలో అతని కాంతి తరంగాయమానంగా తరలి వస్తుంది. నిమిషాల్లో అంతరిక్షమంతా అతని తేజస్సుతో నిండిపోతుంది. ఎక్కడ వెలుతురు కనిపిస్తే అక్కడ కాంతిదాత సాక్షాత్కరిస్తాడు. ఈ వెలుగంతా అతనిదే. అతడే ఈ వెలుగు. వెలుగు లేని చోట అతని వెలుగు ప్రవేశిస్తుంది.